డిమాండ్ చేస్తూ విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట శానిటరీ వర్కర్స్ ఆందోళనకు దిగారు. సిపిఎం నాయకులు చిగురుపాటి బాబురావు వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు సింగపూర్ వెళ్లడం కాదు, రాష్ట్రంలో ఉన్న కార్మికుల గురించి ఆలోచించాలని అన్నారు. 3 నెలల నుంచి జీతాలు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఆకలితో మలమల మాడిపోతా ఉంటే ప్రభుత్వానికి గానీ అధికారులు గానీ చీమగొట్టినట్లేదా? కాంట్రాక్టర్ అనేవాడు ఇంతవరకు మొహం చూపించరా? లాభాలు వచ్చి జేబులో వేసుకుంటారా? ప్రభుత్వానికి కనీసమైన స్పందన లేదా? సింగపూర్ పర్యటన చేయటం కాదు, ఎమ్మెల్యేలు మంత్రులు జీతాలు తీసుకోవడం కాదు, కార్మికులకి జీతాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1వ తారీఖున జీతాలు కార్మిక చట్టాలు ఉంటే చట్టాలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే ఎవరు మరి స్పందించేది? 3 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా బేరసారాలు సాగిస్తున్నారు. కాంట్రాక్టర్ అనే వాళ్ళు ఎవరో తెలుగు అంటే బెనామీ కాంట్రాక్టర్లు. వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని కార్మికుల పొట్టాలు కొట్టి కాంట్రాక్టర్లు బాగుపడుతుంటా. కాంట్రాక్టర్ వెనకాల ఎవరున్నారు? ఎందుకు కాంట్రాక్టర్ కనీసం ఇక్కడ రావడానికి రప్పించడానికి కూడా సిద్ధపడరు? కాంట్రాక్టర్ 1వ తారీఖున జీతం ఇవ్వకపోతే కాంట్రాక్టర్ను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కార్మిక శాఖది. పైపెచ్చి కూడా మీరు జీతాలు 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇవ్వడానికి పెడుతున్నారు. కాంట్రాక్టర్ సంతకం పెట్టించమంటానికి కూడా అధికారులు చేతులెత్తేయటం అంటే ఇంకా అసలు పరిపాలన చేసేదేనా? ఇంతకాలం ఎందుకున్నారు? కార్మికులు చాలా ఓపికగా 3 నెలలు ఆగారు. వాళ్ళ కుటుంబాలు బజారు పడినా, తినడానికి తిండి లేకపోయినా అయినా సరే ఉన్నతాధికారులు స్పందన లేదు. కూటమి ప్రభుత్వంపై భీమవరం